వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్-జిల్లా దొంగను సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ, జిల్లా పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు మహబూబ్ నగర్ జిల్లా మరికల్ మండలం జన్నారం గ్రామానికి చెందిన ముద్దంగి భీమేష్ అని తెలిపారు. హైదరాబాద్లోని నాంపల్లి లేబర్ అడ్డాలో నివసిస్తూ కూలీ పని చేస్తూ జీవనం సాగించేవారని తెలిపారు. నిందితుడు గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో తాళం వేసిన ఇండ్లను టార్గెట్గా చేసుకునేవాడని అన్నారు. రాత్రి నేరాలకు పాల్పడుతూ తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదిస్తూ జల్సాలు చేస్తున్నాడన్నారు. ఇదే క్రమంలో భీమేష్ మార్చి నెలలో రామచంద్రాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని 2 ఇళ్లలో, అక్టోబర్ నెలలో హయత్ నగర్ పిఎస్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 2 ఇళ్లలో, నవంబర్ నెలలో అమీన్ పూర్ పిఎస్ పరిధిలోని 7 ఇళ్లలో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడి బంగారు వెండి ఆభరణాలు, నగదు చోరీ చేయడం జరిగిందన్నారు. ఆదివారం సాయంత్రం సమయంలో అమీన్ పూర్, బీఎస్ఆర్ కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా, అతడు గత కొంత కాలంగా రాత్రి పూట ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేసినట్లుగా ఒప్పుకున్నాడని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ వివరించారు. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 7 కేసుల్లో 7 హెచ్బి కేసుల్లో ఉన్న నిందితుడిని ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతూ ఉంది. ఇతని పేరు ముద్దంగి భీమేష్, వయసు 25 సంవత్సరాలు. ఇతను మహబూబ్నగర్ జిల్లా వాస్తవ్యుడు. ఇతని మీద ఇంతకుముందు దాదాపు 30 కేసులు ఉన్నాయి, ప్రాపర్టీ అఫెన్సెస్. హయత్ నగర్లో, అఫ్జల్గంజ్లో, దుండిగల్ పోలీస్ స్టేషన్లో, జడ్చర్ల పోలీస్ స్టేషన్లో 5, షాద్నగర్లో 8, అమీన్పూర్లో 1, మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో 1, ఇబ్రాహీంపట్నంలో 3, ఆదిబట్లలో 4, ఇలా 30 పాత కేసులు ఉన్నాయి. మన జిల్లాలో 7 కేసులు ఓన్లీ అమీన్పూర్లోనే ఉన్నాయి. అండ్ ఇంకొక 4 కేసులు మన నియర్ బై పోలీస్ స్టేషన్లు హయత్ నగర్ ఆర్సీపురంలో అండ్ హయత్ నగర్ రాచకొండ కమిషనరేట్లో కూడా ఉన్నాయి. సో ఈ కేసులో ఇతని మోడస్ ఆపరెండి వచ్చి ఇలా ఏదైతే లాక్స్ వేసి ఉన్నాయో, ఎవరైతే శుభకార్యాలకు కానీ వెకేషన్స్ కానీ వెళ్తారో ఆ లాక్ బ్రేక్ చేసి దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. సో ఇతని మీద ఇప్పటివరకు మొత్తం 41 కేసెస్ ఉన్నాయి. సో వివిధ జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున దొంగతనాలు చేసి చాలా జల్సాలకు అలవాటు పడ్డాడు. సో ఇతని కేసు దాదాపు ఇప్పుడు 18 లక్షల విలువ చేసే బంగారం, విలువ చేసే 24 తులాల బంగారం, ఒక టీవీ ఇతని దగ్గర నుండి రికవరీ చేయడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా మన అమీన్పూర్ పిఎస్ లిమిట్స్లో ఏదైతే చిన్న చిన్న కాలనీస్ ఉన్నాయో ఆ కాలనీస్లో ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది. దాదాపు ఒక 1 ఇయర్ నుండి ఇతను అబ్స్కాండింగ్ అక్యూజ్ చాలా కేసెస్లలో తప్పించి తిరుగుతున్నాడు. ఈవెన్ మన కేసులోనే కాదు, మిగతా రాచకొండ కమిషనరేట్ సంబంధించిన కేసుల్లో కావచ్చు, అలాగే సైబరాబాద్ సంబంధించిన కేసుల్లో కావచ్చు, చాలా వరకు కేసులో ఇతను దొరకకుండా తిరుగుతున్నాడు. సో ఇతన్ని సిసిఎస్ టీమ్ అండ్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ టీం, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్ఐ శ్రీకాంత్, అమీన్పూర్ ఎస్ఐ విజయరావు అండ్ అమీన్పూర్ సిఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ రేఖా నాయక్ అండ్ అన్వర్, శశి, సలీం, ప్రశాంత్, ప్రేమ్ సింగ్, వీళ్ళందరూ కూడా కంబైన్డ్ టీం, సిసిఎస్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ టీం అంతా కంబైన్డ్గా ఒక 1 మంత్ నుండి కష్టపడి కొన్ని వేల కెమెరాలు చూసి చాలా వరకు ఈ మోడస్ ఆపరెండి అంతా చేసి చాలా ప్లేసెస్లో గుర్తిస్తే లాస్ట్కు మనకి ఈ 1 డే బ్యాక్ నిన్న మనకి దొరకడం జరిగింది, నిన్న ఈవినింగ్. సో దీనిలో ఇంకొక విషయం ఏంటంటే ఇతన్ని 30+11 41 కేసులు ఉన్నాయి. త్వరలోనే ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ప్రపోజల్స్ రెడీ చేస్తూ ఉంటాం. సో ఈ సందర్భంగా ఇంకోటి చెప్పడం ఏంటంటే సీసీటీవీస్ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్ ఇన్ డిటెక్టింగ్ ద ప్రాపర్టీ అఫెన్సెస్. డిటెక్షనే కాదు, తొందరగా దొంగతనం చేయొద్దు అన్నా కూడా వాళ్ళకి భయం అనేది ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ కాలనీ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీసీటీవీస్ పెట్టుకోండి మీ సంబంధించిన కమ్యూనిటీస్లో. అలాగే ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఒక సీసీటీవీ మీకు, ఒక సీసీటీవీ ప్రజలకు, అంటే ఒక సీసీటీవీ మీ ఇన్సైడ్ ఫేస్ చేసేటట్టు, ఒక సీసీటీవీ రోడ్ సైడ్ ఫేస్ చేసేటప్పుడు 2 సీసీటీవీలు పెట్టుకున్నా కూడా మీకు ఒక డిటెక్షన్, మీకు ఒక డిటరెన్స్ ఉంటుంది మీ దానిలో క్రైమ్ చేయకుండా. అలాగే
ప్రజలకు కూడా ఇట్లాంటి అఫెన్సెస్ జరిగినప్పుడు తొందరగా డిటెక్ట్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది.